నుంచి రా అంటారు, ఆల్పల్లి నుంచి ఆ అంటే అమలాపురం నుంచి తెగొచ్చేస్తారండి. ఏంటి సార్ అది? నుంచి రా అంటారు, ఆల్పల్లి నుంచి ఆ అంటే అమలాపురం నుంచి తెగొచ్చేస్తారండి. సన్ కిస్డ్ అంటారు గైస్. దీన్ని సన్ స్లాప్ అంటారు గైస్. హే గైస్, గుడ్ మార్నింగ్. సో ఏం లేదు, ఈరోజు మా కోనసీమ క్రియేటర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వంట వార్పు అనే ఒక చిన్న ప్రోగ్రాం పెట్టారనమాట. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట, రెడీ అయిపోతాం, ఓకేనా? బాయ్. హే గైస్, హియర్ మై ఫైనల్ లుక్. దిస్ అవుట్ఫిట్ ఫ్రమ్ సంధ్యా స్విన్నర్స్ అనమాట. ఆ పేజ్లో నేను తీసుకున్నాను, బాగుంది కదా? ఓకే గైస్, టైం అయిపోతుంది, కాల్స్ వచ్చేస్తున్నాయి, వెళ్ళిపోదాం, బాయ్. గైస్, షీఈ్ వెనెలా ఫ్రమ్ మా ఊరు అనమాట. సో షీఈ్ ఆల్సో కంటెంట్ క్రియేటర్. సో మేము ఇక్కడి నుంచి మేమిద్దరం కలిసి గౌరీ అంటే మీ గోదావరి అమ్మాయి అనమాట, తన దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ముగ్గురం కలిసి లొకేషన్కి వెళ్ళిపోదాం, బాయ్. నా మిత్రవింద కోసం వెయిట్ చేస్తున్నాను, వచ్చేస్తుంది మహారాణి గారు. గైస్, భైరవ దగ్గరికి ఇక్కడి నుంచి హ్యాపీగా కలిసి ముగ్గురం గంతులేసుకుంటూ పక్షిలా ఎగురుకుంటూ వెళ్ళిపోతాం. మేము ముగ్గురం అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ లొకేషన్ వచ్చేసి మన కొత్తపేట వెళ్ళే దారిలో అనమాట. ఇదే మా రావులపాలెం జంక్షన్ అండ్ మా కోనసీమ ముఖద్వారం గాయస్. అండ్ ఇక్కడి నుంచి మేము వెళ్ళాల్సిన లొకేషన్ జస్ట్ 4 కిలోమీటర్ మాత్రమే. అండ్ ఫైనలీ గైస్, లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఎవరు రాలేదు, వీళ్ళు ముగ్గురు మాత్రమే వచ్చారు. అండ్ మనం కూడా ఒకసారి వెళ్ళి లొకేషన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. లొకేషన్ చాలా 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 బాగుంది. లొకేషన్ చాలా 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 బాగుంది. అండ్ గైస్, మా కోనసీమ క్రియేటర్స్ అందరూ వచ్చేసారు, అందరూ ఒకటే చోట గ్యాదర్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి పార్టీ మామూలుగా ఉండదు. అసలైన ఎంటర్టైన్మెంట్ ఇప్పుడే స్టార్ట్ అయింది గైస్. కాసేపు అందరం హౌస్ గేమ్ ఆడుకున్నాం. అండ్ మా వాళ్ళైతే మైక్ తీసుకుని సాంగ్స్ పాడటం స్టార్ట్ చేశారు. ఆట కావాలా, స్వచ్ఛమైన తెలుగు కావాలా, ఆట కావాలి, పాట కావాలి, అమీర్పేట సెంటర్ లో ఫ్లాట్ కావాలి. అట్ట అంటే తాగము. మీరు ఎంచుకున్న తాళం ఏంటి? పాడుతున్న పాట అదే పాడతాం. బాగుంటాయి చల్లపుడులో చెనక్కాయ చెప్పి వేసిస్తారు. కొన్ని ఉల్లిపాయలు నీ ప్రేమ లేఖని రాసింది హృదయమే. ప్రియతమా నీవచట కుశలమా నేని చట కుశలమే. కోరసేంట్రా అండ్ ఎవరికైనా చూపించండి రా. అక్కడ కంటిన్యూ అండి. ఓకే, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఏంటంటే ఎవరికైనా హార్ట్ వీక్ గా ఉన్నా, బ్రెయిన్ వాకర్లో ఉన్నా, దయచేసి పక్కకెళ్ళిపోండి ప్లీజ్. ఓకే, నువ్వు వస్తావని నేను ఓ రమయ్య సిల్క్ చీర కట్టుకుంటుని, ఓ రమయ్య ఓ నాయన ఓ రమయ్య ఓ నాయన అంతే వచ్చండి. ఏమండి కొట్టండి, క్లాస్ చప్పలు కొట్టండి, మీరు చప్పలు కొట్టండి. తొక్కేస్తున్నారండి టాలెంట్ ని. పాడేసిన తర్వాత కొడదాం. మరి నాకన్నా దారుణంగా ఉంది. ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా చెప్పులు బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. నీ చెప్పులు కూడా బాగున్నాయి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇది స్క్రిప్టెడ్. మీరు కొండ బిర్యానీ తినాలంటే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. కొండ బిర్యానీ
ఫుల్గా ఆడుకున్న తర్వాత అందరికి చాలా అంటే చాలా ఆకలేసిందండి. మన రావులపాలెం క్షత్రియ ఫుడ్ వాళ్ళు అయితే లైవ్ కుండ బిర్యానీ మేకింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. అండ్ అంతేకాదు ఇక్కడ ఇంకా ఫుడ్ ఐటమ్స్ చాలా చాలా అయితే వచ్చేసాయి. అవేంటో చూసేద్దాం రండి. చికెన్ సాంబార్ రైస్, ఫిష్ ఫ్రై, స్టఫ్డ్ క్రాబ్, చికెన్ మజ్జిగ పులుసు, ఎగ్ మసాలా, స్పైసీ మటన్ కర్రీ అండ్ ఎవ్రీవన్ ఫేవరెట్ కోనసీమ స్పెషల్ మిక్స్డ్ కుండ బిర్యానీ. మిక్స్డ్ కుండ బిర్యానీ, స్టఫ్డ్ క్రాబ్, చికెన్ లెగ్ పీస్, చికెన్ ఫ్రై, ఫిష్, మటన్ కర్రీ. అందరం ఫుడ్ తిన్నాం, మంచిగా ఎంజాయ్ చేసాం, ఆడుకున్నాం, పాడుకున్నాం, చాలా సరదాగా టైం అయితే స్పెండ్ చేసాం. మేము ఇన్ఫ్లుయెన్స్ గెట్ టుగెదర్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. మన కోనసీమలో ఉన్న ఇన్ఫ్లుయెన్సెస్ అందరూ కూడా ఈవెంట్కి అయితే అటెండ్ అయ్యారు. సో we enjoyed a lot. Yes, a lot of enjoyment and fun. ఇదిగో మా తమ్ముడు వచ్చారు. చాలా మంది రావాలి ఇంకా, బట్ ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉండడం వల్ల పర్సనల్ రీజన్స్ కొంతమంది అటెండ్ అవ్వలేకపోయారు. ప్రస్తుతానికి అయితే మేము 15 మెంబర్స్ అటెండ్ అయ్యాం. అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మంచిగా ఆడుకున్నాం, ఇక్కడ మంచిగా ఫొటోస్ తీసుకున్నాం, డాన్స్ చేసాం, అంతా చేసాము. లైక్ అంతా ఆల్ టైప్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అయితే. సో మా గెట్ టుగెదర్ ఈవెంట్ అయితే అయిపోయింది. మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇలా అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఇలా బయట ఎంజాయ్ చేస్తేనే కదా మంచి క్యూట్ అండ్ స్వీట్ మెమొరీస్ అన్నీ మన దగ్గర ఉంటాయి. ఇది ఒక మెమరబుల్ డే అని చెప్పొచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.